పర్లేదు. ఎందుకంటే లోతేమలు ఎక్కువున్నాయి. ఇప్పుడు మా సైడ్ అంతా కంది ఎక్కువేస్తారు. ఇప్పుడు పత్తి గూడా ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే వేసిండ్రి. ఇప్పుడు బీటీ పత్తి విత్తనాలొచ్చినోళ్ళ నుంచి ఇబ్బందయితుంది. అందుకి. లైవ్ అయితే పెట్టాను. చాలా మంది రైతులైతే ఇంగా రావాలా లైవ్‌లోకి. ఇంగో హాఫ్ అన్ అవర్ గూడా ఉంటా. మీకేమైనా ప్రశ్నలున్నా క్లారిఫికేషన్ అయితే చేస్తాను. చాలా మంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయడం లేదు. హాయ్ అని మెసేజ్ గూడా చేయండి. ఎవరన్నా పనుల కొద్దీ ఉంటారు. అందుకే సాయంత్రం అయితే లైవ్ పెట్టాను. దరిదాపు 14 నిమిషాలవుతుంది లైవ్ కండక్ట్ చేసి. మోహన్ రెడ్డి హాయ్. హాయ్ అన్న. చాలామంది రైతులు పంట పెట్టాలనుకున్నారు. ముందునే పేడ ఎరువు గాని, లేకుంటే భూమిని గుల్లబార్చుకున్న రైతులు ఎవరైనా ఉన్నారా? కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అలాగే ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది చాలామంది ఎక్కువ యేసుకుంటున్నారు. వాటిని కరిగిచ్చే మందులు తక్కువ రేట్స్‌లో దొరుకుతున్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో విత్తిన ఎరువు వల్ల కరిగిపోదు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. అప్సా 80 అనేది ఒకటి దొరుకుతుంది ఆంబే ప్రొడక్ట్. దాన్ని తీసుకొని అంటే పెద్ద రేటేం పడదు. మీరు సాయిల్ అప్లికేషన్ గాని, లేదంటే ప్రతి ఒక్క స్ప్రేలోకి మందు కలుపుకున్నట్లయితే మంచి యూజ్ అయితే ఏర్పడుతుందనమాట. ఇది ఎకరానికొచ్చేసి డోసు 250 ఎంఎల్ అంటే 1/4 లీటర్ తీసుకోవచ్చు. లేదా మనం సాయిల్ అప్లికేషన్ అంటే ఎరువులో కలుపుకున్నట్లయితే తొందరగా ఎరువును కరిగించి మొక్కకు అందించడానికి మంచి ఆస్కారం అయితే చేస్తుందనమాట. ఇక చూసుకున్నట్లయితే దాని పనితీరు ఒక 4, 5 రకాలుగా అయితే పనిచేస్తుంది. దాని వీడియో గూడా మీకు పెడతాను. రేపు లేక ఎల్లుండి గాని. చాలామంది రైతులు ఇది చిన్నపాటి మందులు యూజ్ చేసుకోక చాలామంది రైతులైతే నష్టపోతున్నారనమాట. ఇది గత సంవత్సరమే వాడాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు పంట స్టార్టింగ్ స్టేజు. అప్పుడే వీడియో చేయాల్సింది కాస్త పోస్ట్‌పోన్ అయితే అయిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఎక్కువ పెట్టుబడికైతే ఆశించి పెట్టకండి. ఎందుకంటే ముందునే దుక్కి చేసుకోండి ఎక్కువగా. దుక్కి చేసుకున్న తర్వాత మళ్ళీ గుంటకు తోలుకొని మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది. కే. రవి సైడ్ హాయ్. హాయ్ అన్న. భూమినైతే గుల్లబార్చుకున్నట్లయితే మనకు బాగా రియలైజ్ అవుతుందనమాట. మొక్కకు రిలీఫ్‌గాని వస్తుంది. స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వదనమాట. ఇది స్ట్రెస్ తగ్గించి అప్సైటీ అనేది మొక్కకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేకి అవకాశం చేసుకుంటుంది. ఇప్పుడు వర్షాలు గూడా తక్కువున్నాయి ప్రెజెంట్ అయితే. ఈరోజు వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కార్తెలోన చాలామంది రైతులు విత్తనం సాగు చేసే రైతులు గూడా ఉన్నారనమాట. ఇప్పుడు స్కూల్లు గూడా స్టార్ట్ అయినాయి. పిల్లలందరూ బడికెళ్తున్నారు. రైతులందరూ పొలాల్లోకెళ్తున్నారు. అందుకే ఇప్పుడు 6 గంటల నుంచి లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాననమాట. ప్రతి ఒక్కరు లైవ్‌లోకి రండి. వచ్చిన రైతల్లా హాయ్ అని మెసేజ్ అయితే చేయండి.